హాయ్ గాయ్స్, ఈరోజు మన యొక్క వీడియో టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు యూట్యూబ్కు సంబంధించినటువంటి ఒక డౌట్ అయితే మనల్ని కామెంట్ రూపంలో అడగడం జరిగింది. అందుకు ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను, చూడండి. హాయ్ బ్రో, ఇప్పుడు నా ఛానల్ మానిటైజేషన్కి రెడీగా ఉంది. అప్పుడు ఆ ఛానల్లో కొన్ని వీడియోస్ డెలీట్ చేసి ప్రైవేటు అన్లిస్టెడ్లో ఈ మూడింట్లో ఏది చేసినా మానిటైజేషన్ అవుతుందా లేక సమస్య ఏదైనా ఉంటుందా చెప్పు బ్రో అని అడుగుతున్నారు. అంటే ఆయన ఏం అడుగుతున్నాడంటే ఆ ఛానల్ వచ్చేసి మానిటైజేషన్కి అయితే రెడీగా ఉంది. ఆ ఛానల్లో వీడియోస్ని డెలీట్ ప్లస్ ప్రైవేటు అన్లిస్టెడ్లో పెట్టడం వలన ఈ యాక్టివిటీస్ చేస్తే ఈ యొక్క ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుందా లేకుంటే ఆగిపోతుందా అని ఆయన అడుగుతున్నారు గైస్. ఓకే, మంచి క్వశ్చన్. చూడండి, మీరు మీ ఛానల్ మానిటైజేషన్స్కి రెడీగా ఉంది కదా. ఓకే, రెడీగా ఉన్నటువంటి ఛానల్ అయితే మీరు ఏ వీడియోస్ అయితే పెట్టారో వాటిని అయితే కాపీ రైట్ క్లెయిమ్ లేకుండా ఉండేటటువంటి వీడియోస్ ఉంటే మాత్రమే ఆ ఛానల్ని అలానే వదిలివేయండి. ఒకవేళ మీరు పెట్టినటువంటి ఆ యొక్క వీడియోస్లో కాపీ రైట్ క్లెయిము లేకుంటే కాపీ రైట్ స్ట్రైక్ ఉన్నటువంటి వీడియోస్ని మాత్రము అప్లోడ్ చేస్తే మీకు మానిటైజేషన్ అయితే కాదు. తర్వాత ప్రైవేటు అన్లిస్టెడ్కు సంబంధించినటువంటి వీడియోస్ మీరు పెట్టాలి అనుకుంటే కూడా అక్కడ కూడా పెట్టుకోవచ్చు. బట్ మానిటైజేషన్ విషయానికి వచ్చేసరికి మీకు ఈ యొక్క వీడియోస్ నుంచి వచ్చినటువంటి వాచ్ టైమ్స్ కానీ ఇవన్నీ కౌంట్ అయితే తగ్గిపోతాయి గాయస్. అప్పుడు మీకు మానిటైజేషన్ అయితే ఆగిపోద్ది. సో మీరు కాపీరైట్ స్ట్రైక్ కాపీరైట్ క్లెయిమ్ లేని వీడియోస్ ఉంటే మాత్రము మీరు ఎటువంటి సందేహం అయితే అవసరం లేదు, మీ యొక్క ఛానల్ మానిటైజేషన్ అయితే ఈజీగా జరుగుతుంది గైస్. ఒక్కసారి మీ యొక్క ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మీ యొక్క వీడియోస్ గ్రోత్ను బట్టి మీ జెన్యూన్ కంటెంట్స్ ఉంటే వాటిని మీరు మీ ఛానల్లో ఉంచుకొని రిమైనింగ్ ఏమైనా మీరు ప్రైవేట్ వీడియోస్ పెట్టి ఉంటే ఆ యొక్క వీడియోస్ని అయితే ప్రైవేటు అన్లిస్టెడ్స్లో పెట్టుకోండి. డెలీట్ అయితే చేయకండి. డెలీట్ చేస్తే ఛానల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టేటటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా డైలీ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే పొందగలుగుతారు గైస్.